హాయ్ వెల్కమ్ టు టిఎస్ న్యూస్. మరొక లాస్ట్ బాల్ థ్రిల్లర్. రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్యన జరిగినటువంటి మ్యాచ్లో మొదట అటు రాజస్థాన్ రాయల్స్ టైటాన్స్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్ చేసి ఏ డీసెంట్ టోటల్ ఆన్ ది బోర్డ్. మొదట్లోనే అటు ఫామ్ లో లేనటువంటి యశస్వి జైస్వాల్ కొద్దిగా తిప్పలబడి 25 రన్స్ దాకా సాధించిన వేగంగా చేయలేకపోయాడు. ఉమేష్ యాదవ్ ఆ వికెట్ ని సాధించాడు. లాస్ట్ మ్యాచ్ బెంగళూరు మీద సెంచరీ చేసినటువంటి జోస్ బట్లర్ మరొకసారి ఆ ఇన్కన్సిస్టెన్సీని చూపిస్తూ ఈ రోజున కేవలం 10 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు రషీద్ ఖాన్ బౌలింగ్లో. కానీ ఆ తర్వాత ద మ్యాన్ ఇన్ ఫామ్ రియాన్ పరాగ్ అండ్ కెప్టెన్ సంజు శాంసన్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్, 100+ భాగస్వామ్యం. థర్డ్ వికెట్ కి ఇన్ దట్ బార్గెయిన్ రియాన్ పరాగ్ 74 runs and Sanju Samson third half century in this edition, 68 not out. సో దాంతో ప్రత్యర్థిని శాసించేటువంటి 194 runs సాధించగలిగింది. కేవలం 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్ మొదట్లోని వికెట్లని తీశారు. ఆ తర్వాత లాస్ట్లో మోహిత్ శర్మ రియాన్ పరాగ్ వికెట్ని సాధించగలిగాడు. విజయ్ శంకర్ పర్ఫెక్ట్ టైమింగ్, స్పాంటానియస్ రియాక్షన్ తోటి ఆ క్యాచ్ తీసుకోగలిగాడు. సో అది సరిపోతుంది అని చెప్పేసి భావించింది రాజస్థాన్ రాయల్స్. కానీ పట్టుదలని చూపించినటువంటి సాయి సుదర్శన్ అండ్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదటి వికెట్కి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతూ రన్స్ని జోడించారు. కానీ కుల్దీప్ సేన్ బౌలింగ్లోకి వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కుల్దీప్ సేన్ మొదటి స్పెల్ 3 వికెట్స్ కేవలం 21 రన్స్ మాత్రమే ఇచ్చి మరొకసారి అటు ట్రెంట్ బౌల్ట్ పవర్ ప్లేలో వికెట్ని తీయటంలో విఫలం చెందాడు. కానీ పొదుపుగా వేశాడు. 2 overs 8 రన్స్ మాత్రమే ఇచ్చి ఈ రోజున ఇంపాక్ట్ ప్లేయర్గా కేశవ్ మహారాజ్ జట్టులోకి వచ్చినా కూడా వికెట్ని తీయలేకపోయాడు. మరొకసారి అశ్విన్ పూర్ ఫామ్ని కొనసాగిస్తూ 4 ఓవర్స్లో ఏకంగా 43 రన్స్ ఇచ్చాడు. కానీ వికెట్ని సాధించలేకపోయాడు. ఎప్పట్లాగనే చహల్ 2 వికెట్లని తీశాడు. వెంటనే 2 వికెట్లను తీసి రాజస్థాన్ రాయల్స్ని గేమ్లోకి తీసుకుని వచ్చాడు. ఇన్ దట్ బార్గెయిన్ ఈ రోజున అతను పర్పుల్ క్యాప్ హోల్డర్ కూడా అయ్యాడు. కానీ అసలైనటువంటి ట్విస్ట్ ఇక్కడే జరిగింది. లాస్ట్ 2 ఓవర్స్లో 35 రన్స్ కావాలి గుజరాత్ టైటాన్స్ గెలవాలి అంటే. మరొకవైపు అప్పటికే టాప్ ఆర్డర్ అంతా కూడా అవుట్ అయిపోయారు. పర్టికులర్గా శుభ్మన్ గిల్ కూడా అవుట్ అయిపోయాడు. చహల్ బౌలింగ్లో సంజు శాంసన్ స్టంపింగ్ చేయడంతో సో ఆ రకంగా ఒక రాహుల్ టెవాటియా ఉన్నాడు. ఆఫ్ కోర్స్ ఒక ఎండలో ధాటిగా ఆడుతూ ఈవెన్ విజయ్ శంకర్ అవుట్ అయిపోయాడు. సో ఆ టైంలో కుల్దీప్ సేన్ ఫస్ట్ స్పెల్ సూపర్ బౌలింగ్, 3 వికెట్స్ తీశాడు వెంటనే. సో పెనల్టిమేట్ ఓవర్ కుల్దీప్ సేన్కి ఇచ్చాడు కెప్టెన్ సంజు శాంసన్. కానీ కుల్దీప్ సేన్ ఒత్తిడికి లోబడి ఏకంగా 20 రన్స్ సమర్పించాడు. రషీద్ ఖాన్ అండ్ టెవాటియా అద్భుతమైనటువంటి చొరవ చూపించి వీరోచితమైనటువంటి బ్యాటింగ్. సో లాస్ట్ ఓవర్ 15 రన్స్ కావాలి. సీనియర్ ఆవేష్ ఖాన్ డిఫెండ్ చేస్తాడు అనుకుంటే ఆవేష్ ఖాన్ కూడా గతి తప్పినటువంటి బౌలింగ్. బ్యాట్స్మెన్ ఒకవైపు కొడుతూ ఉంటే మరొక వైపు వైడ్లు ఇవ్వటం అనేటువంటిది ఆశ్చర్యం కలిగించింది. నిజంగా అసలు వీళ్ళకి కనీసం యార్కర్లు అనేవి ఉన్నాయి క్రికెట్లో, బౌలర్ యార్కర్లు వెయ్యొచ్చు అనేటువంటిది మర్చిపోయినట్టుగా ఉన్నారు. లేదా స్లోవర్ డెలివరీలు ఉన్నాయి. ఒక ఓవర్కి 2 బౌన్సర్ల ఎలవెన్స్ ఉంది. సో ఆ 2 బౌన్సర్లు వేయచ్చు, స్లోవర్ బౌన్సర్లు వేయచ్చు, ఈవెన్ నకుల్ బాల్. సో దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ డెలివరీస్ బ్యాట్స్మెన్ని డిసీవ్ చేయడానికి, కంటెంట్ చేయడానికి. అట్లీస్ట్ యూ బౌల్ ఎన్ యార్కర్. అట్లా కాకుండా ఆ యార్కర్ని వైడిష్ డెలివరీగా ట్రై చేసేటప్పటికి న్యాచురల్గానే అది లో ఫుల్ టాస్ అవుతోంది. బ్యాట్స్మెన్ చాలా సునాయాసంగా దాన్ని డ్రైవ్ చేయగలుగుతూ ఉన్నాడు. లేకపోతే కనుక షార్ట్ పిచ్ డెలివరీ ద ఫాస్టర్ వన్ ఈజీగా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళి పుల్ చేసి 6ని సాధిస్తూ ఉన్నాడు. సో వేరియేషన్స్ చూపించడంలో ఎప్పుడైతే అటు కుల్దీప్ సేన్ కావచ్చు, ఆవిష్ ఖాన్ ఇద్దరు ఫెయిల్ అయ్యారో ఆటోమేటిక్గా గుజరాత్ టైటాన్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. 3 వికెట్ల విజయం అద్భుతమైనటువంటిది. కీలక సమయంలో కావాల్సినటువంటి విజయం. 6 మ్యాచ్ల్లో 3 విజయాలతోటి ప్రస్తుతానికి 6 పాయింట్లని సాధించి 6వ ప్లేస్లో ఉంది. అయితే ఈ పరాభవం పెద్ద ఇంపాక్ట్ నేను చూపించలేదు రాజస్థాన్ రాయల్స్ మీద.
5 మ్యాచెస్లో 4 విక్టరీస్. సో 8 పాయింట్స్ తోటి దే ఆర్ ఆన్ టేబుల్ టాప్. కానీ 190+ స్కోర్ని సాధించి కూడా అది కూడా సొంత మైదానంలో డిఫెండ్ చేసుకోలేకపోవటం అనేటువంటిది ఖచ్చితంగా రాజస్థాన్ రాయల్స్ ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. అది తనకున్నటువంటి బౌలింగ్ వనరులు, కోర్స్ ట్రెంట్ బౌల్ట్ 2 ఓవర్లు మాత్రమే వేశాడు. అతను ఆ తర్వాత అందుబాటులో లేకపోవటం అనేటువంటిది నిజంగానే సంజు శాంసన్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు కాక. బట్ టీమ్ సెలక్షన్లో జరుగుతున్నటువంటి పొరపాట్లని గమనించాలి. అశ్విన్ని ఎందుకు కొనసాగిస్తున్నారు అనేటువంటిది అర్థం కానటువంటిది.